మెన్స్ ప్రీమియర్ లీగ్ టైటిల్ ను ముంబై ఇండియన్స్ ఎగరేసుకుపోయింది. ఢిల్లీ క్యాపిటల్స్ లో జరిగిన ఉత్కంఠభరితమైన ఫైనల్ మ్యాచ్ లో 8 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రెండోసారి టైటిల్ ను సొంతం చేసుకుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 149 రన్స్ చేసింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 66 హాఫ్ సెంచరీతో రాణించడంతో పోరాడే స్కోరు దక్కింది. ఇక ఆ తర్వాత 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు 9 వికెట్ల నష్టానికి 141 పరుగులకు పరిమితమైంది. ఢిల్లీ క్యాపిటల్స్ లో మారిజన్సే క్యాప్ 40, జెమ్మిమా రోడ్రిగ్స్ 30, నికీ ప్రసాద్ 25 పరుగులు మినహా మిగతా బ్యాటర్లు క్రీజ్ ముందు నిలవలేకపోయారు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో నాట్ స్కివర్ బ్రంట్ 3, అమెలా కేర్ 2, షబ్నమ్ ఇస్మాయిల్, హెలీ మాథ్యూస్, సైకా ఇకాసి చెరో వికెట్ తీశారు. కానీ ముంబై బౌలర్లు ఆ అవకాశం ఇవ్వలేదు. నికీ ప్రసాద్ 25తో నాట్అవుట్ ఆఖర్లో పోరాడిన ఫలితం దక్కలేదు. ఇక దీంతో ఢిల్లీకి మళ్లీ నిరాశే తప్పలేదు. వరుసగా 3వ సీజన్లో ఫైనల్లోనూ ఓడింది. ముంబై బౌలర్లలో బ్రంట్ 3 వికెట్లు పడగొట్టగా అమీలియా కేర్ 2, ఇస్మాయిల్, మాథ్యూస్, ఇషాక్యూ తలో వికెట్ తీశారు. ఇక దీంతో WPL చరిత్రలో వరుసగా 3వసారి ఫైనల్కు వెళ్లి ఒక్కసారి కూడా విజయం సాధించిన జట్టుగా ఢిల్లీ నిలిచింది. పాయింట్స్ టేబుల్లో మొదటి నుంచి ఆధిపత్యం చెలాయిస్తున్న ముంబై ఇండియన్స్ టీం ఛాంపియన్గా నిలిచి సరికొత్త రికార్డు సృష్టించింది. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ విషయానికొస్తే టాస్ ఆర్డర్ పెద్దగా రాణించలేకపోయినా మిడిల్ ఆర్డర్ దుమ్ములేపింది. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 66 పరుగులు చేసి రఫ్ఫాడించారు. 44 బంతుల్లో 66 పరుగులు చేసిన హర్మన్ ప్రీత్ 2 సిక్సర్లు అలాగే 9 బౌండరీలు బాదారు. అటు బ్రుంట్ 25 బంతుల్లో 30 పరుగులు చేసి దుమ్ములేపింది. ఈ ఇద్దరు ప్లేయర్లు అద్భుతంగా రాణించడంతో 149 పరుగులు చేయగలిగింది. ఫైనల్ మ్యాచ్లో అద్భుతంగా ఆడిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచింది. ఇక అటు అమన్జూట్ కౌర్కు ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డు కూడా దక్కింది. ఇక ఈ మ్యాచ్లో ఛాంపియన్గా నిలిచిన ముంబై ఇండియన్స్కు ప్రైజ్ మనీ 6 కోట్లు దక్కింది.